నమస్తే. నేను మీ సిఎస్ రావు. పోలింగ్ అయితే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చెదురుమదురు సంఘటనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. పోలింగ్ జరిగినటువంటి తీరు, పోలింగ్ పర్సెంటేజీ దీని మీద ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ కమిషన్ మాజీ కమిషనర్ అలాగే సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సిఎస్ రావు సార్, ఎలక్షన్ పోలింగ్ అయితే ముగిసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ లైన్స్ లో జరిగినట్టు అనిపిస్తుందా? మనం ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ అనేది మనం ఇట్ ఈస్ ఎ జర్నీ అంటారు మామూలుగాను. పూర్తిగా హింసాయుతంగా హింసకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయా అనేది మన ఆశయం మాత్రమే. కానీ వాస్తవానికి ఎంతో కొంత చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంచేత గతంలో జరిగిన వాటిని మనం ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు ఎలా జరిగింది అనేది విశ్లేషించుకోవటం కొంత హేతుబద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి 2020లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మార్చి 20లో జరిగిన హింస చెప్పనలవిగాని హింస. అక్కడ ఎవరిని నామినేషన్లు వేసే పరిస్థితే లేదు. నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి భయపెట్టి విత్డ్రా కూడా చేయించారు. ఆ పరిస్థితులు అప్పట్లో జరిగిన హింసలు ఇదే పల్నాడులో, ఇదే రాయలసీమలో ఏకపక్షంగా ఏకగ్రీవంగా బలవంతంగా జరిగిన నేపథ్యంలో అప్పటితో చేస్తే కొంచెం తక్కువగానే ఉంది అని అనాలి. కానీ హింసని మనం సమర్థించకూడదు. ఇప్పుడు జరిగిన హింస కూడా జరగకుండా ఉండాల్సింది. ఇది కూడా చాలా సిగ్గుపడాల్సిన విషయమే. దీంట్లో ఈ హింసను కూడా ఇంకా కొంత నివారించుకునేదానికి ఇంకా కొంత ప్రయత్నం ఇంకా గట్టిగా కూడా చేసి ఉండాలి. ఈ మాత్రం ప్రయత్నం అయినా జరిగిందంటే నేను దీనికి పూర్తి క్రెడిట్ జనరల్ అబ్జర్వర్ పోలీస్ దీపక్ మిశ్రా గారికి ఇస్తాను. ఆయన ప్రతి ఒక్క జిల్లాను ఆయన పర్యటించడమే కాకుండా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని చాలా తొందరగా అవగాహన చేసుకున్నాడు. ఆయన చేసుకున్న తర్వాత సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున మేము ఏపీ ఎలక్షన్ వాచ్ అనే నిఘా వ్యవస్థని ఏర్పరిచాము. జిల్లాల్లో అత్యంత సీనియర్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నేను కూడా విజయవాడ నుంచి సమన్వయం చేస్తాను అని చెప్పాను వారికి. చెప్పి నేను వారికి ఒక స్పష్టమైన అంచనా ఇచ్చాను. రాయలసీమలోని 4 పాత జిల్లాలు, నరసరావుపేట, ఇప్పుడు పల్నాడు జిల్లా, ఇవే మనకి అత్యంత ఛాలెంజింగ్ ప్లేసెస్ అని గతంలో లోపభూయిష్టంగా తయారు చేసిన బందోబస్తు ప్లాన్ గతంలో ఉన్న డీజీపీ గారు చేసింది. అది ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదు. ఆయన అనవసరంగా ఈ పోలీస్ ఫోర్స్ ని ఎక్కడైతే హింసకి తావులేని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి జిల్లాల్లో ఉంచాలి అని అనుకోవటం సరికాదు అన్నప్పుడు వారు దానికి స్పందించారు. సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి బందోబస్తు ప్లాన్ ని పూర్తిగా సవరించడం ద్వారానే కనీసం పోలీస్ ఫోర్సెస్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఇవన్నీ డిప్లాయ్ అయ్యాయి. ఇప్పుడు హింస జరిగిన చోట పోలీసుల ప్రతిస్పందన లేదు అని మనం చెప్పలేం. ఆ స్పందన ఉండవలసిన మోతాదులో లేదని మాత్రమే మనం చెప్పగలం. సార్, ఇప్పుడు మొత్తం టోటల్ గా తీసుకుంటే కనుక రీపోలింగ్ లేకుండా ఎన్నికలు జరపగలిగాము అనేటువంటి ఒక అభిప్రాయంతో ఎన్నికల కమిషన్ ఉంది. అది సక్సెస్ కింద తీసుకోవచ్చా? తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఇవాళ ఉదయం కూడా సిఇఓ గారికి ఏమి సూచించానంటే, బాగానే ఎన్నికల సరళి బాగానే జరిగింది, చాలా ఆశాజనకంగా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1, 2, 3 విడతల్లో జరిగిన పోలింగ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 4వ విడతలో జరిగిన పోలింగ్లో అత్యధిక శాతం బహుశా ఆంధ్రప్రదేశ్లోనే నమోదైంది. మనకంటే బహుశా వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో కొంచెం అధిక శాతం నమోదైనట్టు. అనేక విడతలు కూడా జరగాలి. వెస్ట్ బెంగాల్లో కూడా జరిగిన 1, 2 విడతల్లో కూడా బాగానే ఓటింగ్ శాతం బాగానే ఉందనాలి. ఇది మనం సంతోషించాల్సిన విషయం.
ఉమ్. ప్రస్తుతం జరుగుతున్న సరళికి భిన్నంగా ఓటర్లలో చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున ఓటర్స్ రాగలిగారు. పోలింగ్ బూత్ వరకు రాగలిగారు. వచ్చిన తర్వాత వారి ఓటు హక్కును వినియోగించుకోగలిగారు అనేది మనకి చాలా సంతోషం కలిగించే విషయం. ఓకే. దాన్ని మనం మర్చిపోయి పక్కనున్న తెలంగాణలో రీపోలింగ్ జరగలేదు అంటే తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ హింస లేకుండా ఎన్నికలు జరుపుకున్నారు. ఇక్కడ అలాంటి వాతావరణం లేదు. ఎలాగైనా సరే అధికార పీఠం చేజారనివ్వకూడదు అన్న ఉద్దేశంతో అధికార పార్టీ సభ్యులు సంయమనం లేకుండా వ్యవహరించడం వల్లనే ఈ హింస అనేది ప్రేరేపితమైంది, జరిగింది. ఒక పద్ధతి ప్రకారం ఇది ఒక ముందు రచించిన ప్రణాళిక ప్రకారం జరిగింది. కనీసం ఒక 4, 5, 10 సమస్యాత్మకంగా 32 వరకు రీపోలింగ్ అవసరం అని కొన్ని రాజకీయ పార్టీలు వారు అడిగారు. 32 కాకపోయినా నా అంచనాలో కనీసం ఒక 4, 5 చోట్ల రీపోలింగ్ అవసరం. తాడిపత్రి గాని, మాచర్ల గాని, ఆహ్, తిరుపతిలో 1, 2 చోట్ల ఎక్కడైతే అలజడులు ఇవన్నీ జరిగాయో అక్కడ బహుశా రీపోల్ కనీసం పరిమితంగా అన్నా కూడా జరిగితే బాగుండేది. నేను అదే సూచించాను. కాకపోతే ఈ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఆ కాన్స్టిట్యుయెన్సీ అబ్జర్వర్స్, కలెక్టర్స్, రాజకీయ పార్టీల వాళ్ళతో కూడా సంప్రదింపులు జరపాలి. జరిపి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. మరి అటువంటి సంప్రదింపులు జరిపారా? అటువంటి సంప్రదింపులకి నిర్దిష్టమైన సూచనలు రాజకీయ పార్టీలు చేశాయా అనే దాని మీద నాకు సరైన సమాచారం లేని కారణంగా నేను దీని గురించి చెప్పలేను. కానీ రీపోల్ నిర్ణయం జరిగి గనక ఉంటే నిన్నటి వరకే జరిగింది. కానీ ముందస్తుగానే సీఈఓ గారు రీపోల్ అవసరమే లేదని ముందస్తు నిర్ణయానికి రావటాన్ని నేను తప్పుపడుతున్నాను. సార్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపు నుంచి మీరు పోరాడారు. జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేశారు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్టు ఉందా మీ ఆర్గనైజేషన్ పరంగా? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఇంతకుముందు గతంలో ఉన్న ఏపీ ఎలక్షన్ వాచ్ అనే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఏపీ ఎలక్షన్ వాచ్ ప్రక్రియని మళ్ళీ పునరుద్ధరించాం. ఇది కొత్తగా చేసింది కాదు. ఈ ప్రక్రియ జస్టిస్ లక్ష్మణరావు గారు అట్లాంటి విఘ్నులు అందరూ కూడా దీన్ని సమర్థవంతంగా నడిపారు. కాకపోతే 10 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనిచేయని నేపథ్యంలో లక్ష్మణరావు గారిని వారందరినీ కూడా సంప్రదించి వారి ఆశీస్సులతో మళ్ళీ దీన్ని పునరుద్ధరణ చేశాం. గతంలో కేంద్ర స్థాయిలో ఒక చోట హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమాలను నిర్వహించగా ఈసారి ప్రతి జిల్లాలో కూడా సీనియర్ అధికారులు అట్లాంటి వారందరినీ కూడా మేము ఈ ఎన్నికల నిర్వహణని పర్యవేక్షించడానికి పంపగలిగాం. ఉదాహరణకి అనంతపూర్కి ఎస్పీ టక్కర్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా వెళ్ళారు. అలాగే విశాఖపట్నానికి నా సహచరుడు గతంలో స్టీల్స్ మైన్ సెక్రటరీ చేసి నా సహచరుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హర్యానా దిలీప్ సింగ్ ఆయన రాగలిగారు. అట్లాగే తమిళనాడుకి గతంలో అడిషనల్ సెక్రటరీ హోమ్ దీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న స్కందన్ కుమార్ కృష్ణన్ ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్కి సలహాదారుగా కూడా చేశారు. ఆయన ఈస్ట్ గోదావరి చూడగలిగారు. అలాగే గుంటూరు జిల్లాలో జీవి కృష్ణారావు గారు కర్ణాటక క్యాడర్, నా బ్యాచ్మేట్ 82 గతంలో కాఫీ బోర్డ్ చైర్మన్ గా చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్కెటింగ్ శాఖకి సలహాదారుగా ఉన్నాడు. ఈ అరకు కాఫీ అనేది ప్రవేశపెట్టిందే ఆయన. ఆయన కూడా గుంటూరు జిల్లాని పర్యవేక్షించారు. ఇట్లా ఉన్నతాధికారులని చాలా మందిని ఉండటం చేత వారు నేరుగా ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకుని స్థానికంగా ఉండే కలెక్టర్స్, అబ్జర్వర్స్ తో చేయటం వలన వారి దగ్గర నుంచి కూడా సహకారం వచ్చింది. మాకు సిఇఓ దగ్గర నుంచి, ఈసీఐ దగ్గర నుంచి, కలెక్టర్స్ దగ్గర నుంచి ఎలక్షన్ వాచ్ పంపిన సూచనలు ఏవైతే నిర్దిష్టమైన సూచనలకి చక్కటి ప్రతిస్పందన వచ్చిందని నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సార్, పోలింగ్ అయితే ముగిసింది సార్. పోలింగ్ ముగిసింది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంస్ ఉంచారు. బట్ కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే గుంటూరు సంబంధించి ఈ పోలింగ్ ఈవీఎంస్ ఎక్కడైతే భద్రపరిచారో దానికి దగ్గరలోనే వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ సీతారామంజనీలు తర్వాత ఇంకొకళ్ళు ఎవరో కొంతమంది ఆఫీసర్స్ కలిసి మానిటరింగ్ చేసి ఒక గెట్ టుగెదర్ పెట్టి గందరగోళం చేశారనేది న్యూస్. స్ట్రాంగ్ రూముల దగ్గర ఎక్కడైతే ఈవీఎం పెట్టారో అక్కడ ఇలాంటి ఫంక్షన్స్ చేసుకోవచ్చా?
స్ట్రాంగ్ రూమ్స్ గురించి మీకు సంశయం అక్కర్లేదు సిఎస్ రావు గారు. స్ట్రాంగ్ రూమ్స్ కి మూడు అంచెల స్థాయి భద్రత ఉంటుంది, నిఘా ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, వెబ్ కెమెరాస్ ఉంటాయి, అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఎవరైనా కనుక వెళ్ళినట్లయితే కాల్పులు కూడా జరిపే అవకాశం కూడా ఉంటుంది, కానీ స్ట్రాంగ్ రూమ్ జోలికి ఎవరు కూడా వెళ్ళరు. ఇప్పుడు నిన్నటికి నిన్న చంద్రగిరిలో స్ట్రాంగ్ రూమ్స్ ని తనిఖీ చేయడానికి వెళ్ళిన బహుశా చంద్రగిరి అభ్యర్థి పులవర్తి నాని స్ట్రాంగ్ రూమ్స్ తనిఖీ చేసుకునే హక్కు ఉంటుంది. సీల్స్ ఉన్నాయా లేదా అనేది అందరూ కూడా తనిఖీ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఒక్కరుగా వెళ్ళాలి, పెద్ద గుంపుగా వెళ్ళకూడదు. ఆయన తనిఖీ చేసి వస్తున్న సందర్భంలో ఆయన మీద దాడి జరిగింది అనేది నిన్న మనం అంతా కూడా చూసాం. నేను ఈ విషయమై స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఎలా దాడి జరుగుతుంది అని చెప్పి నేను నేరుగా డీజీపీ గారికే ఫోన్ చేసి అడిగాను. అలాగే ఎలక్షన్ అబ్జర్వర్, సెంట్రల్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారిని కూడా నేరుగా సంప్రదించాను. కలెక్టర్ గారు నాకు నేరుగా అందుబాటులోకి రాలేదు, కొంచెం రాత్రి అయిన తర్వాత అందుబాటులో వచ్చారు. వారు నాకు సంతృప్తికరంగా సమాధానం చెప్పడమే కాకుండా ఎష్యూర్ చేశారు, స్ట్రాంగ్ రూమ్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేసి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీద జరిగిన సంఘటన, దీని మీద కూడా మేము ప్రతిస్పందిస్తున్నాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. చేత స్ట్రాంగ్ రూమ్స్ గురించి మనకి ఇటువంటి ఊహాజనితమైన ఆందోళనలు ఇవన్నీ అసలు మనం పెట్టుకోవాల్సిన పని లేదు. సార్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటంటే, గుంటూరు పార్లమెంటు పరిధిలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సమీపంలో సీఎం సెక్యూరిటీ ఎస్ఎస్జి సిబ్బంది వైసీపీ నాయకులు పార్టీ చేసుకున్నారు. ఇది సిద్ధం సభలో డీజే పాటలతోటి కూడా అక్కడ పక్కనేనంట, ఆనుకొని స్ట్రాంగ్ రూమ్ ఆనుకొని ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో. దీనికి మాజీ ఇంటెలిజెన్స్ సీతారామరాజు శిష్యుడు సీఎం సెక్యూరిటీ ఇన్ఛార్జి అడ్డాడి బాబ్జీ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, వీళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేశారనేది సమాచారం. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వస్తున్నటువంటి న్యూస్ ఇది. సో ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది అనేది ఉంది సార్. అది దాని మీద ఏమంటారు? నేను మరి కూడా చెప్పేది ఏంటంటే, స్ట్రాంగ్ రూమ్స్ కి సంబంధించి ఏమాత్రం బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ అయినా కూడా అలర్ట్ మెకానిజం ఉంటుంది. మీరు చెప్పిన దాని మీద దీంట్లో ఫ్యాక్ట్స్ నేను దాన్ని వెరిఫై చేసుకోలేదు కాబట్టి దాన్ని కామెంట్ చేయలేను. కానీ ఆ చుట్టుపక్కల ఇటువంటి అనైతిక కార్యక్రమాలు ఇలాంటివి చేయటం నిజంగా గనక జరిగి ఉంటే అది సరైంది కాదు, జరగకుండా ఉంటే బాగుండేది. సార్, పర్సంటేజ్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? టోటల్ గా పర్సంటేజ్ చూస్తే కనుక యాక్చువల్ గా పోలింగ్ జరిగిన రోజేమో 70, 72, 73 అలా ఉంది. బట్ 1 డే తర్వాత ఇప్పుడు మనకు ఫైనల్ వచ్చేటప్పటికి 82 చూపిస్తున్నారు, 82.3 అలా చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్లు. అనూహ్యంగా ఎంత పెరిగే అవకాశం ఉంది? ఇది ఊహించిందేనండి. మొట్టమొదటి నుంచి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలు చేసినప్పుడే అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే 18 సంవత్సరాల తరుణ వయస్కుల దగ్గర నుంచి కానీ, మిగతా వారందరి దగ్గర నుంచి కానీ ప్రస్ఫుటంగా కనపడిన భావన ఏంటంటే, నా ఓటు విలువైంది, ఈసారి ఎటువంటి అవాంతరాలు వచ్చినా సరే నా ఓటు నేను వేసుకున్నాలి అనే ఒక దృఢ సంకల్పం ప్రతి వారిలో కూడా ప్రస్ఫుటంగా కనపడింది సిఎస్ రావు గారు. అట్లాగే రాష్ట్రాలు మీరు చూశారు, హైదరాబాద్ నుంచి పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి ఎలాగైతే ప్రజలు సొంత ఊర్లకు వస్తారో అలా తిరిగి రావటం జరిగింది. నేనైతే నేరుగా టోల్ గేట్స్ సంబంధించిన వారికి కూడా చెప్పాను, మీరు టోల్ గేట్స్ ని సడలింపు చేసేసి ఫ్రీ చేసేస్తే ఈ జామ్ కూడా తగ్గుతుంది కదా అని చెప్పి ఏపీ ఎలక్షన్ బాక్స్ తరఫున నేను కూడా సూచన చేశాను. కానీ ఈ సూచన చేయాల్సింది ప్రభుత్వం. నిజానికి డీజీపీ కానీ సిఎస్ కానీ చేసి ఉండాల్సింది, ఆంధ్రప్రదేశ్ సిఎస్ కానీ చేయలేదు. చాలా బాధ్యతారహితంగా వదిలేశారు దాన్ని. వాళ్ళు ప్రతిస్పందించి కేంద్ర ప్రభుత్వం దీంట్లో నేషనల్ హైవే ఆఫ్ అథారిటీకి ఈ టోల్ గేట్స్ లో 40% భాగస్వామ్యం ఉంటుంది. మిగతా వాళ్ళు లోకల్ పార్ట్నర్ జిఎంఆర్ వాళ్ళు ఉంటారు. జిఎంఆర్ లోకల్ పార్ట్నర్ కి ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ప్రాథమికంగా మాట్లాడినప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. ఎన్హెచ్ఐకి ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం పంపండి, ప్రపోజల్ కనుక వచ్చినట్లయితే టోల్ గేట్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసి ఉండేవాళ్ళమని వాళ్ళు చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఏ మాత్రం చర్య
తీసుకోలేదు అనే చెప్పాలి. తగినన్ని బస్సులు నడపటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించలేదు. అలాగే రైల్వేస్‌ని సంప్రదించి కొన్ని స్పెషల్ ట్రైన్స్ వేయాలి అనే దృక్పథం కూడా కొరవడిందండి. అంచేత అవును. ప్రజలు ఎంతో ఇబ్బందిని, వ్యయ ప్రయాసల్ని ఎదుర్కొనైనా సరే చివరికి వాళ్ళు వచ్చారు. కొద్దిమంది రాలేక కొంచెం నిరాశ చెందుండొచ్చు కానీ, ఎక్కువ మంది హ్మ్. కష్టమైనా, నష్టమైనా రావాలి, వెళ్ళాలి, ఓటు వేయాలి అనే ఒక దీక్ష మనం చూసామండి. దాన్ని మనం అభినందించాలి. అది ఓకే. ఓటర్లలో వచ్చిన చైతన్యం. సార్ ఇంకోటేంటంటే సార్ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళ ఓటర్ల జాబితాలో లేకుండా చేశారు. సో, అలాంటి పరిస్థితి ఈసారి పెద్దగా ఏమి తారసపడలేదు అనిపిస్తుందా? లేదంటే అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి చాలా అని మీ దృష్టికొచ్చిందా? చెదురుమదురు సంఘటనలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి హ్మ్. ఒక్కరూ మనం ఓటు సరిచూసుకోవాలి అని చెప్పాం. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి ఆయన ఉన్నతాధికారి. ఆయనకి సాంకేతిక పరిజ్ఞానం గూడా ఉంటుంది. ముందుగా చూసుకొని ఉండాల్సింది హ్మ్. ఓటు పునరుద్ధరించడానికి ఎన్నో అవకాశాలు ఎలక్షన్ కమిషన్ కల్పించాయి. బహుళ ప్రాచార్యం కల్పించాయి. హ్మ్. ప్రతి వాళ్ళకి ఎపిక్ కార్డ్ ఇచ్చారు. ఎపిక్ కార్డ్‌తో వెళ్లి మనం లాగిన్ చేస్తే ఏ బూత్‌లో మనం ఉన్నాము, హ్మ్. మనకి సీరియల్ నంబర్ ఎంత అనేది మనకొస్తుంది మనకి. మనకి ఓటర్ స్లిప్స్‌తో కూడా ఇప్పుడు ఓటర్ స్లిప్ ఉంటేనే మనకి సజావుగా పని జరుగుతుంది అని అనుకోవాల్సిన పని లేదు. ఎలక్షన్ కమిషన్ నిజంగా ప్రతి హ్మ్. ఒక్కరికి ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్స్ పంచారు. అవును. దానికంటే ముందుగానే మనకున్న ఎపిక్ కార్డ్‌తో మనం ఆ ఓటర్స్ అసిస్టెన్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ కార్డ్ జస్ట్ నంబర్ టైప్ చేస్తే చాలు. అది మీరు ఏ బూత్‌లో ఉన్నారు, ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు, మీ సర్వే మీది ఎలా ఉంది అని చెప్పి చెప్పొచ్చు. నేను స్వయంగా నేను కూడా రాసుకున్నాను అట్లా. అవును. రాసుకున్నాను. కాకపోతే నాకు దుగ్గరాల్లో ఓటర్ స్లిప్ నేను లేకపోయినా కూడా మా ఇంట్లో ఇచ్చి వెళ్లారు వాళ్ళు. హ్మ్. నేను ఆ విషయంగా అభినందిస్తున్నాను. నాకు ఓటర్ స్లిప్ కూడా నేను వెళ్ళేసరికి దుగ్గిరాల్లో రెడీగా ఉంది మా ఊర్లో. బాధ్యతమైన మనుషులకే అప్పజెప్పారు వాళ్ళు. సార్ కానీ వస్తారు, వచ్చినప్పుడు సార్ ఓటర్ స్లిప్ ఇక్కడ ఇవ్వండి అని. ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారిది టార్గెట్ చేసి తీసేశారని చెప్పి మీకు అనిపిస్తుందా? లేదంటే అది ప్రాసెస్‌లో జరిగిన పొరపాటుగా అనిపిస్తుందా? నేను అది టార్గెట్‌గా చేసి ఎవరిని తీసేస్తారని నేనైతే విశ్వసించట్లేదు. హ్మ్. మామూలుగా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్‌కి ఈ సిబ్బంది వెళతారు. ఈ వెళ్ళిన సిబ్బంది బిఎల్ఓస్ అంటాం. బ్లాక్ లెవెల్ ఆఫీసర్ అంటాం. ఈ ఓకే. బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరంటే విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బంది. హ్మ్. వీళ్ళకి కొంచెం సరైన అవగాహన లేదు. దీనికి వీళ్ళకి కావాల్సినంత ట్రైనింగ్ గూడా వీళ్ళకి ఇవ్వలేదు. అదే హ్మ్. గనక ఈ టీచర్స్ అనుభవజ్ఞులైన టీచర్స్ కనుక ఈ వెరిఫికేషన్ బాధ్యత కూడా అప్పజెప్పి కనుక ఉన్నట్లయితే, వెంకటేశ్వరరావు గారు జరిగినట్లు మెకానికల్‌గా తీసివేయడం జరగదు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈయన ఐపీఎస్ ఆఫీసరు వెంకటేశ్వరరావు ఈయన ఉన్నతోద్యోగాలు చేశారు. బహుశా మనం వచ్చిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోయి ఉండొచ్చు. మరొకసారి అవకాశం ఇద్దామనో, లేకపోతే ఎవరికైనా చెప్పి వారికి ఒక్కసారి అలర్ట్ చేయండి. మేము ఇట్లా వచ్చి వెళ్ళామని వాళ్ళు చెప్తారు. అది ఉపాధ్యాయులకి ఈ వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్‌కి ఉన్న తేడా. ఈ ఓకే. వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు. ఒకసారి వెళ్తారు, చూస్తారు. లేకపోతే లేరు అని చెప్పి రాసుకుంటారు, తీసేస్తారు. అట్లా అవగాహన రాహిత్యం చేత పొరపాట్లు జరిగాయి. అందుకనే నేను మొట్టమొదటి నుంచి కూడా సీఎఫ్‌డీ ఏమన్నామంటే, అయ్యా! ఈ ఓటర్ వెరిఫికేషన్‌లో టీచర్స్‌ని ఉపయోగించుకోకపోవడం పెద్ద తప్పిదం చేస్తున్నాము. దేశవ్యాప్తంగా టీచర్స్‌ని వాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉద్దేశపూర్వకంగా కారణాలు ఏవైనా ఉండొచ్చు మీకు. మీకు రాజకీయ కారణాలో, మీకు వేరే ఇతర కారణాలు ఉండొచ్చు. వారు మీకు అనుకూలమైన వ్యక్తులు కాదు అని మీరు అనుకుని నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. బహుశా అది కూడా జరిగుండొచ్చు. అది తప్పు. టీచర్స్ నిబద్ధతతో చేస్తారు. వాళ్ళు పక్షపాతంతో వ్యవహరించరు. నాకు పూర్తిగా హ్మ్. ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అందుకనే తిరిగి వాళ్ళని ఈ పోలింగ్ డ్యూటీకి ఎలక్షన్ కమిషన్‌కి నివేదిక సమర్పించి మేము అనేక సార్లు వాళ్ళకి రిప్రజెంట్ చేసి, ఎలక్షన్ కమిషన్‌ని ప్రభావితం చేసి, తిరిగి టీచర్స్ అందరిని కూడా ఎన్నికల విధుల్లోకి మనం తీసుకోగలిగాం. దాని పరిణామం మీరు చూసారు. ఎంత అవును. నిబద్ధతతో వ్యవహరించారో ప్రభుత్వ సిబ్బంది. రాత్రి 2 గంటల వరకు ప్రభుత్వ సిబ్బంది ఎటువంటి ఓటర్లకైనా ఇబ్బంది ఓటర్లకుంటే, సిబ్బందికుండే ఇబ్బంది సిబ్బందికుంటుంది. మనం హ్మ్. ఓటర్లకి ఇబ్బంది ఉందని మనం చెప్తున్నాం గానీ, సిబ్బంది ఎంత అంకిత భావంతో చేశారు.
ఆ ఈవీఎంస్ మొరాయించాయండి చాలా చోట్ల. ఈవీఎంస్ మధ్యలో పనిచేస్తాయి, మానేస్తాయి, పనిచేస్తాయి, మానేస్తాయి. ఈ ఉద్యోగులు దాన్ని సరిజేసి మళ్ళీ చక్కదిద్దడానికి ఎంతో శ్రమించారు వీళ్ళు. నేను పూర్తిగా ఉద్యోగుల అంకిత భావాన్ని ఈ 81.17% ఏదో అన్నారు కదా! దీంట్లో ఓటర్లది సింహభాగం అయితే కృషి, ప్రభుత్వ ఉద్యోగులు, పోలింగ్ స్టాఫ్ వాళ్ళ కృషిని కూడా మనం అభినందించాలి అని నేను మనవి చేస్తున్నాను సిఎస్ యాహ్! గారికి. అవును సార్. కరెక్టే. వాళ్ళు చాలా ఓపికగా ఈసారి మాత్రం చేశారు. సరే ఇంకోటేంటంటే ఈసారి జరిగినటువంటి చిన్న మార్పేంటంటే గతంలో పోలింగ్ బూత్‌లోకెళ్ళిన తర్వాత ఓటర్ ఒకవేళ కన్‌ఫ్యూజ్ అయితే పోలింగ్ సిబ్బంది సూచన మేరకు వేసేవాళ్ళు. కానీ ఈసారి వెసులుబాటుని వాళ్ళ బంధువులకి కల్పించారు కదా! వాళ్ళే బంధువులు, స్నేహితులు వెళ్లి వాళ్ళ చేత ఓట్లేయించేటువంటి ప్రక్రియ తీసుకొచ్చారు. అది కరెక్టేనా అనిపిస్తుందా? అదే కరెక్ట్ అండి. ఇప్పుడు ఎవరైనా సరే హ్మ్. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు సహాయకుల్ని తీసుకువెళ్ళొచ్చు అని ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తారు. హ్మ్. అదే ప్రభుత్వ ఉద్యోగులు గనుక చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులు మేము చెప్పిన దానికి కాదు, ఇంకొక దానికి ఓటేశారు అని చెప్పి అభాండాలు వేసే ప్రమాదం ఉంది కాబట్టి, గతంలో జరిగాయి కాబట్టి, వ్యక్తిగత సహాయకుల సహాయం తీసుకోవటమే ఉచితం. ఓకే. ఇంకోటి సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యాక్చువల్‌గా మనకు మే 13 పోలింగు. 12 తారీఖు ఆయనేదో నవరత్నాలకు సంబంధించి నిధులు వెయ్యాలి, రిలీజ్ చేయాలని జెప్పి అన్నారు. దాని మీద ఎలక్షన్ కమిషన్‌కి, చీఫ్ సెక్రటరీకి మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినాయి. ఇప్పుడు ఈ ఖజానా నుంచి డబ్బులు తీసుకోవాలని జెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వేరే దానికి డైవర్షన్ చేయడానికి. కాంట్రాక్ట్‌లకి ఇవ్వడానికో ఏదో ప్రయత్నం చేస్తున్నారని జెప్పి తెలుస్తుంది. దాని మీద ఎలక్షన్ కమిషన్‌కి ఏమన్నా అజమాయిషీ ఉంటుందా సార్? లేదంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవచ్చా? ఎలక్షన్ కమిషను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ని ప్రొటెక్ట్ చేయటం వరకే స్పందిస్తుంది సిఎస్ రావు గారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి దాన్ని దాటి వెళ్లి తన పరిధిలో రాని అంశాల మీద ప్రతిస్పందించదు. ఇప్పుడు 14,000,00,00,000 మేము నిధులున్నాయి. అనేక స్కీముల కింద మేము ఇవ్వాలి లబ్ధిదారులకు అన్నప్పుడు, లబ్ధిదారులు హైకోర్ట్‌కి నేరుగా వెళ్ళాలి. అయ్యా 14,000,00,00,000 ఇస్తామని చెప్పారు. అనేక ఈ స్కీమ్స్‌కి దీని గురించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఈసీఐకి రాశారు. ఈసీఐ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రీపోల్ కూడా లేదు కాబట్టి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రకారం ఈ 14,000,00,00,000 అర్హులైన లబ్ధిదారులు మేమందరం ఉన్నాము. మాకు ఈ డబ్బు ఇప్పించాల్సిందే అని చెప్పి వీళ్ళు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు సీఎస్ రావు. ఆశ్రయిస్తే అది హ్మ్. న్యాయస్థానం ప్రతిస్పందిస్తుంది. మీరే కోరారు కాబట్టి మీరే ఈ డబ్బులు రిలీజ్ చేయండి. ఇతర అవసరాల కోసం, కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళకో మనకైన వాళ్ళకో అడ్వాన్సెస్ ఇవ్వటం, దుర్వినియోగం చేయొద్దు అని చెప్పి హైకోర్ట్‌కి ఆదేశాలు ఇవ్వడానికి ఆర్టికల్ 226 కింద హైకోర్ట్‌కి విచక్షణాధికారం ఉంది. సార్ ఆల్రెడీ కోర్ట్‌లో ఉంది. హైకోర్ట్‌లో ఉంది. యాక్చువల్‌గా సింగిల్ బెంచ్ ఏమో ఇవ్వమని చెప్పింది. తర్వాత ఫుల్ బెంచ్ ఏమో మీరు 13 తారీఖు తర్వాత మీరు ఎప్పుడైనా ఇవ్వండి అని చెప్పింది. సో, దాని ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఇవ్వకపోతే ఇన్వాల్వ్ కావచ్చా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు సిఎస్ రావు గారు. కోర్ట్స్ ఇన్వాల్వ్ కావచ్చు. ఎందుకంటే కోర్ట్స్ 12వ హ్మ్. తారీఖు మీరు అడిగారు. హ్మ్. 12వ తారీఖు ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మోడల్ కోడ్ హ్మ్. ఆఫ్ కాండక్ట్‌కి హ్మ్. ఇది వ్యతిరేకంగా ఉంది. ఇది సరైన నిర్ణయం కాదు అన్నారు కాబట్టి హైకోర్టు మీరు 12వ తారీఖు దాటిన తర్వాత 14న మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎన్నికలైన తర్వాత అని చెప్పారు. హ్మ్. అలా చెప్పిన తర్వాత ప్రభుత్వం మీద నైతిక బాధ్యత అనేది ఉంటుంది. సర్వోన్నత న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలు చెప్పిన సూచనలు ఏవైతే ఉంటాయో అది ప్రతి వారికి శిరోధార్యమే. హ్మ్. కోర్టులు గనక సూచించిన విధంగా గనక చేయకపోతే అది అనైతికం. అయితే తిరిగి కోర్టులని ఈ సంబంధిత లబ్ధిదారులు వెళ్లి, అయ్యా 14వ తారీఖు అయిన తర్వాత ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మీరు ప్రభుత్వానికి ఆహ్, ఖచ్చితమైన ఆదేశాలివ్వండి అని చెప్పి వాళ్ళు గనక అడిగినట్లయితే న్యాయస్థానాలు ప్రతిస్పందిస్తాయి సీఎస్. సరే ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి సొంత కాంట్రాక్ట్‌లకి డబ్బులు ఇచ్చేసారు అనేది ఒక ఆరోపణ ఉంది సీఎస్ మీద. ఇప్పుడు మళ్ళా లబ్ధిదారులకు ఇవ్వకుండా అవేదో మళ్ళా సొంత కాంట్రాక్ట్‌లకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి సచివాలయ వర్గాల నుంచి వినిపిస్తుంది.
ఇప్పుడు మౌఖిక ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలు తీసుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీ కనుక వీటిని డైవర్ట్ చేస్తే అది నేరం కింద పరిగణించే అవకాశం ఉంటుందా? నేరం కింద కాగానే అది పూర్తి బాధ్యత చీఫ్ సెక్రటరీదే. చీఫ్ సెక్రటరీ మీద ఈ ప్రభుత్వం కాకపోయినా తర్వాత వచ్చే ప్రభుత్వం ఆయన చట్టబద్ధంగా ప్రవర్తించారా? అపధర్మ ప్రభుత్వానికి హక్కు లేదు. అపధర్మ ప్రభుత్వానికి ఈ కాంట్రాక్టర్‌కి ఈ ప్రాధాన్యతను నిర్ణయించే హక్కు లేదు. ఇప్పటికీ కూడా ఎంసీసీ అమల్లోనే ఉంది. ఎంసీసీ అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి చెల్లింపులు అయినా కూడా ఈసీఐకి చెప్పి చేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన వచ్చినప్పుడు కూడా ఈ పేమెంట్స్ మేము చేయబోతున్నాము అని ఎంపవర్డ్ కమిటీ సమావేశం పెట్టుకోవాలి. ఎంపవర్డ్ కమిటీ సమావేశం తాలూకు నిర్ణయాన్ని చీఫ్ సెక్రటరీ ఈసీఐకి తెలియజేయాలి. ఈసీఐ అది చూసిన తర్వాత మాకు అభ్యంతరం లేదు అని చెప్పాలి. అది ఎంసీసీ అమల్లో ఉన్నంత వరకు ఇది జరగాల్సిన పని. సో దానికి భిన్నంగా జరుగుతుందేమో చూద్దాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి ఈవీఎంస్, బట్ కౌంటింగ్ వరకు వెయిట్ చేయాలి. జూన్ 4 వరకు వెయిట్ చేయాలి. సో జూన్ 4 వరకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? అక్కడ కౌంటింగ్ వరకు ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఉండాలండి? దానికి ఈసీఐ నిర్దేశించిన విధానాలే ఉన్నాయండి. ఈసీఐ ఎలాగా స్ట్రాంగ్ రూమ్ ఆడిట్ అంటారు. ఈ స్ట్రాంగ్ రూమ్ ఆడిట్ ప్రక్రియ చాలా పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎక్కడ స్ట్రాంగ్ రూమ్ బ్రీచెస్ కానీ అలాంటివి ఎక్కడ జరిగిన సంఘటనలు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఏదైనా భూకంపాలు అలాంటి ప్రకృతి విపత్తులో ఎక్కడైనా వరద ఏదైనా వచ్చి స్ట్రాంగ్ రూమ్స్కి ఇబ్బంది జరిగిండొచ్చు, కానీ మానవ యత్నంగా స్ట్రాంగ్ రూమ్ ని భగ్నపరచాలి అని కనుక చేసినట్లయితే అత్యంత తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాల్పులు జరుపుతారు. ఏ అల్లరి మొక్కని కూడా వదిలిపెట్టరు. ఉక్కుపాదంతో ఇటువంటి సంఘటనలు కానీ ఛాలెంజెస్ ఏవైతే ఉంటే వాటిని దాన్ని ఆ రకంగా అమలు జరపాలి, విధిగా అమలు జరపాలి. అందుట్లో ఇవి సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఇవి స్టేట్ నియంత్రణలో ఉండవు. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు సొసైటీ ఫర్ డెమోక్రసీ తరఫు నుంచి మీరు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కాబట్టి, ఇవాళ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి లండన్ లేదంటే విదేశాలకు ప్రయాణం పెట్టుకుంటే ఏదో ఉపద్రవం ఆంధ్రప్రదేశ్కి పొంచి ఉంది అనేటువంటి ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అలాంటి పాసిబిలిటీ ఏమన్నా మీరు డెమోక్రసీ సొసైటీ ఫర్ డెమోక్రసీ తరఫు నుంచి ఏమన్నా అబ్జర్వ్ చేశారా? అది ఊహాజనితం అండి. మామూలుగా కూడాను ఎన్నికలు జరిగిన తరువాత ప్రతికక్షల మీద కక్ష పెంచుకున్న వాళ్ళు ప్రతికక్షల్ని టార్గెట్ చేయటం అనేది జరుగుతుంది. ఇలా హింస లేకుండా ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీదే ఉంది. అంచేత మనకు వచ్చిన పోలీస్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినా మన సొంత సిబ్బంది ఉంటారు. స్ట్రైక్ ఫోర్సెస్ మనకు కూడా ఉంటాయి. ఏపీఎస్పీ ఉంది ఉదాహరణకు మనకి. అంచేత కాకపోతే మీరు ఏవి సున్నితమైన ప్రాంతాలు అనే దాన్ని గుర్తించాలి. గుర్తించి ఆ ప్రాంతాల్లో చర్యలు ఇటువంటి రెచ్చగొట్టే దుందడుకు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలి. కానీ తాడిపత్రిలో చూసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, స్థానిక శాసనసభ్యుల్ని గ్రౌండింగ్ చేసినప్పటికీ కూడా హింస కొనసాగటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అంచేత అతన్ని గృహ నిర్బంధంలో అతను ఒక్కడనే కాదు, అతని తాలూకు ముఖ్య అనుచర వర్గాన్ని కూడా అదుపులోకి తీసుకుని కనుక ఉన్నట్లయితేనే హింస అరికట్టుండేది. ఒక పోలీసు సిఐ కూడా ఆయనకి తీవ్ర గాయాలయ్యాయని నేను తాడిపత్రిలో చూసాను. ఆయన పేరు రవికుమార్ ఏదో ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకు మీరు ఈ పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చారు? ఆత్మరక్షణ కోసం పోలీస్ అధికారులు ఆయుధాలు ఉపయోగించవచ్చు. మీకు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. మీరు ఈ అల్లరి మొక్కల్ని చెదిరిబట్టి ఉండటానికి మీ దగ్గర ఉన్న మాక్సిమం ఫోర్స్ ని వాడి ఉండాల్సింది. అలా వాడి ఉండకపోతే అది మీ తప్పు. సో టోటల్ గా సార్,
ఇప్పుడు కౌంటింగ్ వచ్చే నాటికి ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి సిఎస్ మీద. ఈ కనీసం కౌంటింగ్ వరకు కొంత అనుమానాలు ఉన్నాయి. కౌంటింగ్ వరకు ఆయన్ని కొనసాగించొచ్చా? ఆయన తొలగించాలి అనే అభిప్రాయం ఏమైనా ఉందా మీకు? అంటే సిఎస్ కొనసాగింపు లేదు అనే విషయం మీద నిర్ణయించుకోవాల్సింది ఎలక్షన్ కమిషనే. ఆయన గనక ఎంసిసి నియమాలకి విరుద్ధంగా ప్రవర్తించాడు అంటేనే అన్న సందర్భాల్లో మాత్రమే ఈసీఐ స్పందిస్తుంది. మిగతా విషయాల్లో స్పందించదు. ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీ మీద ఉంది. కానీ శాంతి భద్రతల గురించి నేను ఎందుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను అంటే, కేంద్ర పరిశీలకుడుగా వచ్చిన దీపక్ మిశ్రా చాలా అనుభవజ్ఞుడు. ఆయన 1984 బ్యాచ్‌కి ఆగ్మెంట్స్ యూటీ క్యాడర్‌కి చెందిన పోలీస్ అధికారి. ఆయన సమర్థవంతంగా, ఆయన ముక్కుసూటిగా, ఆయన కఠినంగా వ్యవహరిస్తాడు అనే పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయన పనితీరు కూడా అన్ని చోట్ల ఆయన ప్రవర్తన, ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయాలకి ప్రశంసలొచ్చాయి. ఆయన ఇప్పటికే 45 అధికార పార్టీ శాసనసభ్యుల్ని ఈ వరకే గృహ నిర్బంధంలో పెట్టారు. ఇది ఎందుకు జరిగిందంటే వారి దృఢ వైఖరి మూలంగానే జరిగింది. స్థానిక పోలీసులైతే అటువంటి చర్యలు తీసుకుని ఉంటారు, సాహసించరు అని చెప్పి నేను కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రమేష్ కుమార్ గారు. సో దీపక్ మిశ్రా లాంటి అధికారులు ఉన్నారు కాబట్టి పోలింగ్ పర్సెంట్ ఎక్కువైంది. అలాగే శాంతి భద్రతలు కూడా భవిష్యత్తులో కొనసాగుతాయి, చెదురుమదురు సంఘటనలు మినహా. సో డెమోక్రసీ ఫర్ సొసైటీ ఫర్ డెమోక్రసీ చేసినటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా వరకు ఫలించిందని చెప్పి దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి ఐఏఎస్లు కానీ రిటైర్ వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సిఎస్. నమస్కారం.